ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది హెయిర్ ఊడిపోతుందని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటారు. అయితే ఏంటంటే వాటికి కారణం ఏంటో ముందు మనం తెలుసుకోవాలన్నమాట. కారణం తెలుసుకున్న తర్వాత దానికి మనం సొల్యూషన్ మనం చూసుకోవచ్చు. అంటే సపోజ్ ఏదన్నా వేరే కారణం వల్ల అవుతుంది అనుకోండి హెయిర్ ఫాల్ అనేది, మనం వేరేగా ప్యాక్స్ యూజ్ చేసినా సరే అది రిజల్ట్ అనేది కనిపించదు. కాబట్టి నేనైతే ఈరోజు వీడియోలో ఏంటంటే మీకు ఫాల్ అవ్వడానికి కారణాలు ఏమేమి ఉంటాయి అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. అలాగే వాటికి సొల్యూషన్ కూడా ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట హెయిర్ అనేది ఎందుకు ఊడిపోతుంది, మనం ఎన్ని ప్యాక్స్ యూజ్ చేస్తున్నారే రిజల్ట్ అనేది ఎందుకు కనిపించట్లేదు అన్నది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. బట్టి మీరు ఏం చేయాలి అన్నది కూడా మీరు చేసుకున్నారనుకోండి, అప్పుడు మీకు హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా తగ్గిపోయి మంచిగా హెయిర్ అనేది మంచిగా పెరుగుతుంది. కాబట్టి నేను ఈ వీడియోలో ఏ విధంగా అయితే చెప్తానో ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని అయితే నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హెయిర్ ఫాల్ అవడానికి ముఖ్యమైన కారణాలు ఏంటో నాకు తెలిసినవి కొన్ని చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే కనుక చుండ్రు ఉండడం వల్ల ఎక్కువ మంది ఏంటంటే హెయిర్లో ఏంటంటే చుండ్రు అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది బాగా అవుతుంది. కాబట్టి ఎవరి హెయిర్లో అయినా సరే చుండ్రు ఉంటే కనుక ముందు ఆ చుండ్రుని పోగొట్టుకోవడానికి అయితే తప్పకుండా ఫస్ట్ అయితే ట్రై చేయండి. ఆ చుండ్రు పోతే కనుక హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే హెయిర్ బాగా పెరగాలని చెప్పేసి ఇంకా చుండ్రు పోవాలి కానీ ఇంకేమైనా సరే ఏంటంటే కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా హెయిర్ పడక హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది అనమాట. అంటే మనం వాడే వాటిలో కనుక ఏమైనా కెమికల్స్ కానీ వేరే ఏమైనా కలవడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది మనకి మొదళ్ళు ఉంటాయి కదా, ఆ మొదళ్ళు అనేవి ఊడిపోతూ వీక్ అయిపోతూ అవి ఏంటంటే హెయిర్ ఫాల్ అవడానికి ఇది కూడా మెయిన్ కారణం అనమాట. కాబట్టి ఎవరైతే కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళైతే కనుక వాటిని ఆపేసి ఏదైనా సరే న్యాచురల్గా ట్రై చేయండి. దేనైనా సరే అంటే హెయిర్ డ్రైయర్ అవి అలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మంచిగా మీకు న్యాచురల్గానే దాన్ని కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఇది కూడా మెయిన్ రీజన్ అనమాట హెయిర్ ఊడిపోవడానికి. ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే నిద్ర సరిగ్గా పోరు. చాలామంది ఏం చేస్తారంటే నైట్ టైం అయినా సరే మనకి డైలీ వచ్చేసి 7 to 8 అవర్స్ అనేది నిద్ర అనేది కన్ఫామ్గా ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే నిద్ర అనేది సరిగ్గా పోరు. ఒక 4 hours 5 hours నైట్ టైం ఎక్కువగా లేట్గా పడుకుంటూ ఉంటారు. 1 or 2 అలా పడుకుంటూ ఉంటారు. సెల్ ఫోన్స్ అవి ఎక్కువగా యూజ్ చేస్తూ నైట్ సరిగ్గా నిద్రపోరు అనమాట. అలా ఉన్నా సరే హెయిర్ అనేది ఊడిపోద్ది. కాబట్టి మనం ఎప్పుడు కూడా సరైన నిద్ర పోవాలంటే మినిమం 7 to 8 అవర్స్ అయితే కనుక డైలీ నిద్ర ఉండేలాగా చూసుకోండి. చాలామంది ఏంటంటే వాటర్ కూడా చాలా తక్కువగా తాగుతూ ఉంటారనమాట. వాటర్ ఎక్కువగా తాగరు. మనం వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉండాలంటే మినిమం కనీసం రోజుకి 4 నుంచి 5 లీటర్ల వాటర్ని అయితే ఖచ్చితంగా తాగాలి. అలా తాగకపోయినా సరే హెయిర్ ఊడిపోవడానికి కూడా ఇది కూడా ఒక రీజన్ అనమాట. కాబట్టి మీకు హెయిర్ ఫాల్ అవుతుంది అనుకోండి, ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే డైలీ కూడా 4 నుంచి 5 లీటర్ల వాటర్ని అయితే కనుక తాగడానికైతే ప్రయత్నం చేయండి. ఇది కూడా మెయిన్ రీజనే అనమాట హెయిర్ ఊడిపోవడానికి. కాబట్టి మీరు కూడా తప్పకుండా వాటర్ని అయితే కనుక మంచిగా డైలీ ఒక 4 నుంచి 5 లీటర్లు అయితే వాటర్ని కనీసం తాగడానికైతే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఏంటంటే చాలామంది హెయిర్ అనేది శుభ్రంగా ఉంచుకోరనమాట. అంటే వారానికి ఒకసారో లేకపోతే 10 daysకి ఒకసారి అలా తలస్నానం చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏంటంటే మన తలలో దుమ్ము ధూళి అలాగే జిడ్డు చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా హెయిర్ ఫాల్ అవ్వడానికి మెయిన్ కారణం. కాబట్టి ఎప్పుడు కూడా వారానికి కనీసం ఒక 2 సార్లు అయినా సరే తలస్నానం చేయడానికి ప్రయత్నం చేయాలన్నమాట. తప్పకుండా మీరు వారంలో కనీసం 2 రోజులు అయితే తలస్నానం చేయండి. అంటే దుమ్ము ధూళి ఎటువంటి ఏమీ లేకుండా ఎప్పుడు కూడా హెయిర్ అనేది మంచిగా నీట్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అలాగే ఇంకో రీజన్ ఏంటంటే పేలు ఎక్కువగా ఉన్నా సరే మనకి హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది. కాబట్టి పేలు కూడా ఎక్కువగా లేకుండా ఎప్పుడు కూడా పేలు లేకుండానే చూసుకోవాలన్నమాట. ఈ పేలు లేకుండా ఉండడం కూడా పేలు ఉన్నా సరే జుట్టు ఊడిపోవడానికి కారణం. ఇంకో రీజన్ ఏంటంటే టెన్షన్స్ ఎక్కువ పడుతూ ఉంటారు. ఒత్తిడికి ఎక్కువగా టెన్షన్స్ పడుతూ ఉంటారనమాట. టెన్షన్ ఏమీ ఉండకూడదు అనమాట. టెన్షన్ ఎక్కువగా పడినా సరే హెయిర్ ఊడిపోవడానికి మెయిన్ కారణం. కాబట్టి ఎప్పుడు కూడా టెన్షన్ లేకుండా ఉండండి. నేనైతే కనుక మీకు కొన్ని రీజన్స్ అని చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి కొంచెం చిన్నగా చెప్తున్నాను. ఒత్తిడి అనేది ఎక్కువగా లేకుండా చూసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా మంచిగా ప్రశాంతంగా ఉండేలాగా చూడండి.
ఇది కూడా మెయిన్ కారణం అనమాట హెయిర్ ఊడిపోవడానికి. ఒత్తిడి ఎక్కువ పడినా సరే హెయిర్ అనేది మనకి వీక్ అయిపోతూ ఉంటుంది. వీక్ అయిపోవడం వల్ల హెయిర్ ఊడిపోతుంది అనమాట. కాబట్టి మీరు ఎక్కువగా ఒత్తిడి లేకుండా ఉండడానికే ప్రయత్నం చేయండి. మంచిగా ప్రశాంతంగా ఉండండి. అలాగే నెక్స్ట్ ఏంటంటే మంచి ఫుడ్ని తీసుకోవాలన్నమాట. అంటే మనకి విటమిన్స్, ప్రోటీన్స్ ఉన్న మంచి ఫుడ్ని తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల ఏంటంటే మన హెయిర్కి కావాల్సిన పోషకాలన్నీ కూడా బాగా అంది జుట్టు అనేది మంచిగా పెరుగుద్ది అనమాట. రక్త ప్రసరణ అనేది మంచిగా జరిగి మనకి హెయిర్ అనేది కుదుళ్ళు అనేవి మంచి స్ట్రాంగ్గా అవుతాయి. కాబట్టి మంచి ఫుడ్ని తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే మంచి ఫుడ్ని తీసుకోరు. విటమిన్స్, ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ని కాకుండా వేరే బయట ఆయిలీ ఫుడ్స్ అలాంటివి తింటూ ఉంటారు అనమాట. అలా కాకుండా ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ తిన్నా సరే హెయిర్ ఊడిపోద్ది. కాబట్టి ఎప్పుడు కూడా విటమిన్స్, ప్రోటీన్స్ మంచిగా ఉన్న ఫుడ్ని తీసుకోండి. అంటే క్యారెట్ కానీ, బీట్రూట్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి. అలాగే ఏంటంటే కరివేపాకుతో చేసిన కారప్పొడులు కానీ, లేదు అంటే కనుక కారప్పొడులు కానీ ఏ ఒకటి కరివేపాకు మీరు డైరెక్ట్గా తీసుకున్నది పర్లేదన్నమాట. డైలీ ఒక 10 ఆకుల్ని, కరివేపాకు ఆకుల్ని 10 తీసుకున్నా సరే మనకి హెయిర్ ఫాల్ అవ్వడానికి తగ్గిపోద్ది. కాబట్టి డైలీ మీరు ఎవరైతే హెయిర్ ఫాల్ అవుతుందని బాధపడుతున్నారో వాళ్ళైతే కనుక ఒకసారి ట్రై చేయండి. కరివేపాకుల్ని మంచిగా నీట్గా వాటర్తో క్లీన్ చేసేసుకొని వాటిని ఒక 10 డైలీ మీరు తినేలాగా చూసుకోండి. ఈ కరివేపాకు కానీ, క్యారెట్, బీట్రూట్లు, తర్వాత ఆకుకూరల్లో వచ్చేసి పాలకూర, తోటకూర ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. ఫుడ్స్ని తర్వాత బయట మనం తీసుకునే ఫుడ్ని బాగా తగ్గించండి. అవి తగ్గిస్తే కూడా మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది. మంచి ఫుడ్ని అయితే డైలీ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అనమాట. క్యారెట్, బీట్రూట్తో చేసిన జ్యూస్ని కానీ డైలీ తాగడం కానీ, లేదు అంటే కనుక ఆకుకూరలు, పాలు, పెరుగు, తర్వాత గుడ్డు ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారనుకోండి మనకి కావాల్సిన ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ అన్నీ అందుతాయి అనమాట. దీనివల్ల ఏంటంటే మన హెయిర్ ప్రాబ్లమ్స్ పోతాయి. అలాగే మనం ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇవన్నీ కూడా చాలా బాగా యూస్ అవుతాయి. కాబట్టి మంచి ఆహారాన్ని అయితే కనుక డైలీ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే నెక్స్ట్ ఏంటంటే రక్తహీనత. చాలామంది ఏంటంటే బ్లడ్ సరిగ్గా ఉండదన్నమాట. మన బాడీకి సరిపడా బ్లడ్ అనేది ఎక్కువగా లేకపోయినా సరే రక్తహీనత అవుతుంది అనమాట. రక్తహీనత వల్ల కూడా మనకి హెయిర్ ఊడిపోతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మంచి ఫుడ్ని అయితే తీసుకోండి. రక్తహీనత లేకుండా చూసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, నాకు తెలిసినవైతే కొన్ని ఇవి అనమాట హెయిర్ ఫాల్ అవ్వడానికి ముఖ్య కారణాలు. కాబట్టి ఒకసారి మీకు ఇందులో ఏమైనా కారణాలు ఉన్నాయో లేదో చూసుకోండి. ఒకసారి వీటిలో కారణాలు ఏమైనా ఉంటే కనుక వాటిని అయితే కనుక సరి చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ అయితే చుండ్రు లేకుండా చూసుకోవాలి. అలాగే తల అనేది మంచిగా నీట్గా ఉండాలి. అలాగే రక్తహీనత లేకుండా ఉండాలి. మంచి ఫుడ్ని తీసుకోవాలి. నిద్ర సరిగ్గా పోవాలి. వాటర్ని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఏంటంటే కెమికల్స్ ఉన్న వాటిని ప్రోడక్ట్స్ని ఏమి కూడా మన హెయిర్కి అంటే హెయిర్కి అప్లై చేయకూడదు. నెక్స్ట్ ఏంటంటే రక్తహీనత లేకుండా చూసుకోవాలి. అలాగే ఒత్తిడి, టెన్షన్స్ ఏమీ లేకుండా ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా మీకు దగ్గర అంటే మీలో ఉన్నాయా లేదా చూసుకోండి. ఒకవేళ ఇవేమీ లేకుండా ఉంటే కనుక ఒకసారి అయితే డాక్టర్ని అయితే కలవండి. ఒకవేళ వీటిలో ఏమైనా కారణాలు మీ దగ్గర ఉంటే కనుక చుండ్రు ఉండడం, లేకపోతే వారానికి 2 సార్లు తలస్నానం చేయకపోవడం, ఫుడ్ని మంచిగా తీసుకోకపోవడం, నిద్ర లేకపోవడం, వాటర్ సరిగ్గా తాగకపోవడం ఇలాంటి కారణాలు కనుక మీలో ఉంటే కనుక ఆ కారణాలు అయితే కనుక సరి చేసుకోవడానికి తప్పకుండా ట్రై చేయండి. కారణాలు అయితే మీలో లేకుండా ఉంటే కనుక వాటిని సరి చేసుకోండి. ఒకవేళ లేకపోతే కనుక ఆ కారణాలు ఏమీ మీ దగ్గర లేకపోయినా సరే అవన్నీ మంచిగా చేస్తున్నారు అనుకోండి, అయినా సరే మీ తల ఊడిపోతుందంటే కనుక ఒకసారి అయితే కనుక డాక్టర్ని కలవడం మంచిదన్నమాట. అలాగే మంచిగా క్యారెట్, బీట్రూట్, ఆకుకూరలు, తర్వాత మళ్ళీ ఆకుకూరలో పాలకూర, తోటకూర, కరివేపాకుతో చేసిన ఏదైనా సరే మంచిగా తినండి. అలాగే డైలీ ఒక 10 కరివేపాకులను అయితే కనుక మంచిగా తినండి. తర్వాత ఏంటంటే బీట్రూట్, క్యారెట్ జ్యూస్ని తాగండి. అలాగే నెక్స్ట్ ఏంటంటే మీరు ఏం చేస్తారంటే ఆయిల్ని అప్లై చేసే ముందు మంచిగా మీరు ఏం చేస్తారంటే కొంచెం ఆయిల్ని తీసుకొని ఒక గిన్నెలోకి కొంచెం వేడి చేసుకొని వేడిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు హెయిర్కి అప్లై చేసుకోండి. మంచిగా మసాజ్ చేసుకోండి అనమాట. ఈ విధంగా మంచిగా మసాజ్ చేసుకున్నారనుకోండి, ఒక 5 మినిట్స్ మంచిగా మసాజ్ చేసుకొని అలా వదిలేసేయండి. ఒక పోటు ఉంచేసుకొని నెక్స్ట్ తర్వాత అయినా సరే, ఒక పూట తర్వాత అయినా లేదు 2-3 గంటల తర్వాత అయినా సరే మంచిగా హెర్బల్ షాంపూతో కనుక తలస్నానం చేయండి. లేదు అంటే కనుక కుంకుడుగాయలు ఉంటాయి కదా, ఆ కుంకుడుగాయలతో తలస్నానం చేసినా సరే హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఒకసారి వీటిని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీ హెయిర్ ఫాల్లో ఉన్న సమస్యలు పోయి మంచిగా హెయిర్ అనేది బాగా పెరుగుతుంది. కాబట్టి ఒకసారి ఈ వీడియోలో చెప్పినట్టుగా ట్రై చేయండి. ఏ ప్రాబ్లం మీలో ఉందో చూసుకొని దాన్ని అయితే కనుక సరి చేసుకోవడానికి ట్రై చేయండి. కనుక చేస్తే ఖచ్చితంగా హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోయి హెయిర్ ఫాల్ మొత్తం కూడా తగ్గిపోయి హెయిర్ అనేది మంచిగా పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే మనలో ఒక ప్రాబ్లం ఉండి దానికి మనం వేరే ట్రీట్మెంట్ ఉన్నాం అనుకోండి, అది ప్రాబ్లం అనేది పోదనమాట. హెయిర్ ఫాల్ అవుతూనే ఉంటుంది. చాలామంది ఏంటంటే ప్యాక్స్ యూస్ చేస్తున్నాం, మంచి
ప్యాక్స్ అయినా సరే హెయిర్ ఊడిపోతుంది అంటే కనుక దానికి రీజన్ వేరే కారణం అనేది వేరే ఉండొచ్చు అనమాట. కాబట్టి నాకు ఎందుకో ఈ వీడియో చేయాలనిపించింది. కారణాలు ఇవి ఉంటాయి మెయిన్గా అయితే కనుక హెయిర్ ఫాల్ అవ్వడానికి. అందులో మీకు ఏ కారణం చూసుకొని దాన్ని అయితే కనుక సొల్యూషన్ మీరు చూసుకోండి, ఎలా కంట్రోల్ ఇవన్నిటిని ఫాలో అయితే కనుక ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుద్ది అనమాట. మీరు హెయిర్ ఫాల్ అవ్వడానికి మీ దగ్గర ఉన్న సమస్య ఏంటో చూసుకొని దానికి సొల్యూషన్ మంచిగా దాన్ని మీరు ఎందుకు ఊడుతుందో చూసుకొని అది లేకుండా చూసుకున్నారనుకోండి హెయిర్ ఫాల్ అవ్వడం తగ్గిపోయి మంచిగా హెయిర్ పెరుగుతుంది. ఒకసారి ఈ వీడియోని చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే యూజ్ అవుద్ది అనుకుంటే కనుక ఒకసారి వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఈ ప్రాబ్లమ్స్తో చాలామంది లేడీస్ జెంట్స్ కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు కాబట్టి ఒకసారి వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని అయితే నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.